గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వయంగా నడిపిన నేర సామ్రాజ్యం, ఆర్గనైజ్డ్ క్రైమ్ జరిగిన విధానాన్ని వివరించాలంటే వేల పేజీల పుస్తకం రాయాలి. జగన్ ఏలుబడిలో అధికారిక మద్యం అమ్మకాల విలువ 1,00,000 కోట్లకు పైగానే, దాదాపు 90,000 కోట్ల రూపాయలు అధికారికంగా ప్రజల నుంచి నాటి వైసీపీ ప్రభుత్వం రాబట్టింది. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్న పచ్చి నిజం. 100 రూపాయల మద్యం అమ్మితే అందులో 85 రూపాయలు ఎక్సైజ్ సుంకం, వ్యాట్ తదితరాల రూపంలో సర్కారుకు మిగులుతుంది. ఇది ఏపీబీసీఎల్ కమిషన్ సహా అన్ని ఖర్చులు పోని ఆదాయం. మద్యంపై ఆదాయం అంటే ప్రజల రక్త మాంసాలతో వ్యాపారం చేయడమే అని జగన్ గతంలో ప్రతిపక్ష నేతగా చిలక పలుకులు పలికారు. తాను అధికారంలోకి వచ్చి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 1,000 కోట్ల అప్పు కూడా తీసుకున్నారు. సమాచార హక్కు చట్టం సమాచారం ప్రకారం మద్యం సరఫరా కంపెనీలు 100 ఉండగా వాటిలో 16 కంపెనీలకు జగన్ ప్రభుత్వం 74% ఆర్డర్లు ఇచ్చింది. విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి డైరెక్టర్గా ఉన్న కంపెనీల్లో కాశీ చేనుల శ్రీనివాస్, ముప్పిడి అనిరుద్ధ రెడ్డి వంటి వారు డైరెక్టర్లుగా అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ 2019 డిసెంబర్ 2న పుట్టుకొచ్చింది. నాటి వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకొచ్చింది అక్టోబర్ 2న. అదాన్కు డిస్టిలరీస్ అసలు లేవు, అంటే మద్యం తయారీ లేదు. కానీ ఆ కంపెనీ నుంచి కేవలం 2 సంవత్సరాల్లో సుమారు 1,200 కోట్ల రూపాయల మద్యం కొనుగోలు చేశారు.